తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడి రాజుకుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓటర్ జాబితాను ప్రక్షాళన చేయడమే లక్ష్యమని ఎన్నికల సంఘం చెప్తుండగా కాంగ్రెస్, బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల నుంచి తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. వార్ రూమ్లు, ప్రత్యేక కమిటీలు, ఫీల్డ్ మానిటరింగ్తో ఓటర్ జాబితాపై గట్టి నిఘా పెట్టాయి. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే ప్రమాదం ఉందనే భయం అందరినీ అలర్ట్ చేస్తోంది. బీజేపీ మాత్రం సర్ ప్రక్రియను సమర్థిస్తూ నకిలీ ఓట్లను తొలగించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే చర్యగా చెబుతోంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఎస్ఐఆర్ యుద్ధంగా మారింది. గాంధీ భవన్ అయినా, ముఖర్జీ భవన్ అయినా, తెలంగాణ భవన్ అయినా అందరి నోట సర్తో జాగ్రత్త అంటున్నారు అన్ని పార్టీల అగ్రనేతలు. తెలుగు రాష్ట్రాల్లో సర్ హీట్ కొనసాగుతోంది. నిన్నటి వరకు బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతోందంటూ కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది. ఇప్పుడు హస్తం హయాంలోనే సర్కు సర్వం సిద్ధమైంది. తెలంగాణలో ఓట్ల వేట మొదలు కానుంది. 2.5 దశాబ్దాల తర్వాత మళ్లీ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జరగబోతోంది. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. 25 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు BLOలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తారు. నకిలీ, మరణించిన ఓటర్లను తొలగించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే సర్వే ప్రధాన ఉద్దేశమన్నారు తెలంగాణ CEO సుదర్శన్ రెడ్డి. 3,39,00,000 మంది ఓటర్ల వివరాలను సరిచూసే ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా 35,000 మందికి పైగా BLOలు పాల్గొనున్నారు. అక్టోబర్ 1వ తేదీని ప్రామాణికంగా తీసుకుని తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తారు. సర్ పేరుతో ఓట్ల తొలగింపుపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కమలనాథులు మండిపడుతున్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి అక్రమంగా వలస వచ్చిన ముస్లిం ఓట్లను తొలగిస్తే తప్పేంటని ప్రశ్నించారు. అలాగే హైదరాబాద్లో భారీ సంఖ్యలో ఉన్న రోహింగ్యాల లెక్క తేల్చాలంటున్నారు. అంతేకాకుండా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సర్ ప్రక్రియతో వాళ్ల ఓట్ల వడపోత ఖాయమంటున్నారు విశ్లేషకులు. అయితే తెలంగాణ నుంచి చాలా మంది గల్ఫ్ దేశాల్లో బ్లూ కాలర్ ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో ఉపాధి కోసం వెళ్లిన లక్షలాది మంది ఓటర్లు గల్లంతయ్యేటువంటి అవకాశం ఉంది. ఓటర్ల నమోదు, జాబితా వెరిఫికేషన్ ప్రక్రియపై సరైన సమాచారం లేకపోవడంతో ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. సర్ ప్రక్రియకు కేంద్రం, తెలంగాణలో 2 ప్రతిపక్షాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ 2 పార్టీలు ఓట్ల తొలగింపు ప్రక్రియ ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. బీహార్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ హోమ్ గ్రౌండ్ కాదు కాబట్టి అక్కడ బీజేపీ ప్రతిపక్షంలో ఉండటంతో హస్తం సర్ను అడ్డుకోలేకపోయింది. మరి తెలంగాణలో కాంగ్రెస్ అధికార పార్టీ. ఇక్కడ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎలాంటి విధానం అవలంబిస్తారో చూడాలి. వివిధ రాష్ట్రాల్లో భారీ స్థాయిలో పేర్లు గల్లంతు కావడంతో తెలంగాణలో పార్టీల నేతలు అప్రమత్తమయ్యారు. బీహార్, బెంగాల్ ఘటనలు రిపీట్ కాకుండా డోర్ టు డోర్ సర్వే టైంలోనే ప్రత్యేక నిఘా వేయాలని బూత్ లెవెల్ ఏజెంట్లను అప్రమత్తం చేశారు. మొత్తానికి ఓటర్లలో పేర్ల తొలగింపుపై వచ్చే ఫిర్యాదులను వెంటనే గుర్తించేందుకు ప్రత్యేక వార్ రూమ్ తరహా మానిటరింగ్ వ్యవస్థపై అన్ని పార్టీలు ఆలోచిస్తున్నాయి. ఎన్నికలకు ముందే సర్ ప్రక్రియను సైలెంట్ వార్గా భావిస్తున్నాయి.